ప్రభుత్వాలకు ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేసిన కేంద్ర రాష్ట్ర 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 ప్రభుత్వాలకు పెట్టినావా అదే పెట్టేస్తాం అట్లే ఉండండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు భారీగా ఆర్టీటీ ఎఫ్సీఆర్ఐ విజయోత్సవ సందర్భాలు, అదేవిధంగా విజయోత్సవం సందర్భాలుగా ఈరోజు విజయోత్సవం చేసుకుంటున్నారు. అందులో భాగంగా మరి బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు 1000 కిలోమీటర్ల పాదయాత్ర 24వ తేదీ మొదలు పెట్టాలని చేసి దాదాపు నెల 2 నెలల నుంచి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ అదృష్టం, ఎంతో మంది మరి ఈరోజు 1000 కిలోమీటర్ల పాదయాత్ర మీరు ఎట్లా చేస్తారు, ఎంత ఎండలో ఎలా చేస్తారు, అసలు మీకు సాధ్యమేనా అనే రకంగా చాలా మంది ప్రశ్నించారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా మేము ఎండైనా ఏదైనా కూడా మేము తట్టుకొని చేస్తాము, ఎఫ్సీఆర్ఐ సాధిస్తామని ఖచ్చితంగా వాళ్ళు దృఢ సంకల్పంతో చేయడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు కదిరికి నిన్నటి రోజే కదిరికి వెళ్ళి మరి పొద్దున్నే మరి అక్కడ గుడి దగ్గర నుంచి ఈరోజు బయలుదేరే పరిస్థితి. మరి ఇక్కడ బయలుదేరే సమయంలోనే ఇలాంటి మంచి కబురు రావడము, మరి వీళ్ళు విజయోత్సవంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా విజయోత్సవంగా అనేక ప్రాంతాలు, మరి అదేవిధంగా బత్తలపల్లి కావచ్చు, మరి అనేక ప్రాంతాల్లో కూడా వీళ్ళు విజయోత్సవ ర్యాలీగా వచ్చి ఈరోజు సందర్భంలో ఈరోజు అనంతపురం నగరంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈరోజు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ దగ్గర ఘనంగా ఈరోజు విజయోత్సవ సంబరాలు చేరుకోవడం జరిగింది. మరి ఈ విధంగా మరి ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ కావడం చాలా ఆనందంగా ఉంది. మరి అందులో భాగంగానే బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో మరి ఇదే విజయోత్సవము అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకోవాలని కోరుకుంటున్నారు. మరి వాళ్ళు ఇంతవరకు ఎంతో వాళ్ళ ఆవేదన, అదేవిధంగా వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. జై భీమ్. అనంతపురం జిల్లా శోక సముద్రంలో మిగిలిపోయిన రోజుగా గత 8 నెలల నుంచి ఉన్నది. అయితే పేదవారి బాధల కోసము, పేదవారి హక్కుల కోసము ఆర్టీటీ సంస్థ అనేది లేకుండా పోతాదేమోనే ఎందరో గుండెలు పగిలే విధంగా బాధపడిన సందర్భాలు గత 2021 నుంచి ఉండేది. అయితే మొన్న 8 నెలల నుంచి దానికి రావాల్సిన బడ్జెట్ పూర్తిగా ఆగిపోవడంతో మరి అనంత ప్రజల దోసని స్థితిలో ఉండు మరి ఎన్నో ఉద్యమాలకి శ్రీకారం చుట్టారు. మరి ఆ ఉద్యమాలు కూడా ఏ విధంగా జరిగాయంటే బహుజనులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి ఎన్నో ఉద్యమాలు కొనసాగుతూ వచ్చారు. మరి అందులో భాగంగానే రాజ్యాధికార జేఏసీ సంస్థ ద్వారా గత 8 నెలల నుంచి రామాంజనేయులు గారు నాయకత్వంలో, మరి ఆదినారాయణ గారు నాయకత్వంలో మరి అనేక రూపాలలో ఉద్యమాలు కొనసాగుతూ రావడం జరిగింది. అందుకే మేము ఆల్ ఇండియా బీఎస్పీ తరఫున, మరి అదే విధంగా రైతు మహాజన సమితి తరఫున పూర్తిగా వారికి అండగా ఉంటూ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ మా ఒక్క పాత్ర కూడా దాంట్లో కలిసి పనిచేయడం జరిగింది. అయితే ఈ జిల్లాలో ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఒక భయపడి మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దిగవచ్చి మరి ఆర్టీటీకి పూర్తి స్థాయిలో మరి అదే విధంగా బడ్జెట్ కేటాయించే విధంగా
వాళ్ళు ఒప్పుకున్నందుకు ముందుగా అనంతపురం ప్రజల తరపున మరి మేము ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో ఈ యొక్క ఆర్డిటి సంస్థ అనేది పూర్తి స్థాయిలో పేదలకి మరింత చేరవై ఎక్కువగా విద్య పరంగా, వైద్యం పరంగా, రైతుల పరంగా, కార్మికుల పరంగా, వికలాంగులకు అన్ని రకాలుగా ఎక్కువగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ప్రతి బడ్జెట్ లోనూ ఆర్డిటి సంస్థకు కూడా కొంత బడ్జెట్ ఇచ్చినట్లయితే పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్య వైద్యము అందుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాము. కాబట్టి మా జేఏసీ తరఫున మేము ఒకే డిమాండ్ చేస్తున్నాము. ఈ కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా అయితే ఇచ్చిందో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అదే విధంగా మరింత బడ్జెట్ సమకూర్చి దీన్ని మరింత ముందుకు నడిపించాలని చెప్పి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, రైతు మహాజన్ సమితి తరఫున, మరి అదే విధంగా జేఏసీ కమిటీ తరఫున మేము పూర్తిగా కోరుతున్నాము.